हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे కృష్ణ భక్తులకు ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి ఇతి నామినే. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామములు. మనము భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము సాంఖ్యయోగము గీతాసారము చదువుతున్నాము. నిన్నటి వరకు మనం 16వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. ఆ, నిన్నటి శ్లోకంలోని అంశం కూడా అసత్ అంటే భౌతిక దేహానికి ఉనికి లేదు మరియు నిత్యమైన దానికి ఆత్మకు మార్పు లేదు. అంటే ఆత్మ శాశ్వతమైంది, నశింపు లేనిది. భౌతిక దేహము అశాశ్వతమైంది, నశించిపోయేది. భౌతిక దేహాన్ని ఎవరు రక్షించలేరు. ఈ విధంగా ఎవరు నిర్ణయించారు? ఇదంతా సత్యదృష్టులైన వారందరూ దీన్ని నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయాన్ని ధృవీకరించారు అని
శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని మనం ఉదాహరణలు కూడా చెప్పుకున్నాము. స్వయంగా మనం కూడా తెలుసుకోవచ్చు. మనం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాము, మరణించాలని ఎవరు కోరుకోవడం లేదు. కాబట్టి ఆత్మ శాశ్వతం కాబట్టి అటువంటి గుణం మనకు అంటే శాశ్వతంగా ఉండాలనేటువంటి భావన ఉంది. కాబట్టి మనం ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు, శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇది ఇక్కడ అశాశ్వతమైనది భౌతిక దేహం. వైకుంఠంలో మనకు శాశ్వతమైన సచ్చిదానందమైన దేహం అంటే శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందకరమైన దేహం ఉంది. ఇక్కడ అశాశ్వతమైన అజ్ఞానమైన నిరానందకరం ఆనందం లేదు, దుఃఖభూయిష్టమైన శరీరాన్ని పొంది ఇక్కడ మనము కష్టపడుతున్నాం, దీన్ని ఇష్టపడడం లేదు. అందుకే మనము ఆత్మ కాబట్టి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాము. అలాగే ముసల్తనాన్ని ఎవరు ఇష్టపడరు, నిత్య యవ్వనం కాబట్టి ఆత్మ గోలోకంలో వైకుంఠంలో అందరు నిత్య యవ్వనంగా ఉంటారు. కాబట్టి అటువంటి లక్షణమే ఆత్మ కూడా కలిగి ఉంది. కాబట్టి ముసల్తనాన్ని ఇష్టపడదు, ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా వ్యాధులు కష్టాలు ఇష్టపడడం లేదు, ఎందుకంటే గోలోకంలో వ్యాధులు కష్టాలు ఉండవు, సచ్చిదానంద శరీరంలో ఎటువంటి దుఃఖాలు ఉండవు. కాబట్టి దుఃఖాలు ఇష్టపడడం లేదు. ఇక్కడ మనము అసహజమైన పరిస్థితుల్లో ఉంచబడ్డాం కాబట్టి ఇక్కడ మనము ఈ మరణాన్ని, వ్యాధులను, ముసల్తనాన్ని, ఈ కష్టాలను ఇష్టపడడం లేదు. మన యొక్క సహజ స్థితి శాశ్వతంగా నవయౌవనంగా ఆనందంగా జ్ఞానం పూర్ణంగా ఉండడం అన్నమాట. అది వైకుంఠ జగత్తులో గోలోకంలో మనకు సచ్చిదానంద శరీరాలు పొందడం ద్వారా ఆ స్థితి మళ్ళీ మనము మన సహజ స్థితి పొందుతాము. ఇంకా నిన్న మాతాజీ ఒక ప్రశ్న వేశారు, మనం సచ్చిదానంద శరీరాలం అయితే వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చామా లేదా ఎప్పటికీ ఇక్కడ బద్ధ జీవులుగా కష్టాలు పడుతూ ఉన్నామా, ఏమిటి మన పరిస్థితి, మొదట మనం ఎలా వచ్చామా అన్నట్లు అడిగారు. దానికి ఆచార్యులు చెప్పిన ఉదాహరణ, జీవుడు భగవంతుని అంశ కాబట్టి సచ్చిదానంద శరీరాలే ఫస్ట్. ఎప్పుడైతే వాళ్ళు భోగవాంఛతో కల్మషం చెందుతారో అంటే భగవంతుని యొక్క అంశాలు కాబట్టి భగవంతుడు భోక్త కాబట్టి అటువంటి గుణం స్వల్ప మాత్రంగా జీవుల్లో కూడా ఉంటది. భోగించడం అనే వాంఛ సహజంగా ఉంటుంది. కానీ భగవంతునితో కలిసి భోగించడం ద్వారా దివ్యానందాన్ని పొందుతారు. భగవంతుడు పరమభోక్త, మనం ఆనందింపబడేవారము భగవంతుని చేత. భగవంతుని ఆనందం కొరకు మనము ఉద్దేశింపబడిన వారం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని నుంచి విడివడి స్వయంగా ఆనందం పొందాలనుకుంటామో అప్పుడు మనం ఈ భౌతిక జగత్తుకు పంపబడతాము. అంటే నువ్వు ప్రయత్నించు, మన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మనకు ఒక అవకాశం ఇస్తారు. కానీ అది ఎన్నటికీ తీరదు కాబట్టి ఇక్కడ కష్టాలు పొందుతాం. ఎందుకంటే మనం భోక్తలం కాదు, పరమభోక్త కృష్ణుడు. మనం ఆయన ఆనందం కొరకు ఉద్దేశింపబడిన వారు, ఆయనచే భోగింపబడేవారం. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు తిరిగి మనం భగవద్ధామం వెళతాం అన్నమాట. ఎప్పుడైతే మనం కలియుగ ధర్మం పరిణామ సంకీర్తన చేస్తూ ఆచార్యులు చెప్పిన విధంగా భగవంతుని శ్రవణ కీర్తన స్మరణ మొదలైన నవవిధ భక్తి మార్గాల్లో నెలకొంటారో విష్ణు యొక్క సంబంధంలో, అంటే కృష్ణుడు, విష్ణువు కూడా మూలము శ్రీకృష్ణుడు. ఈ విధంగా కృష్ణ సంబంధంలో మనము శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అను నవవిధ భక్తి మార్గాల్లో నెలకొనడం ద్వారా తిరిగి మనం గురు కృష్ణుల అనుగ్రహం ద్వారా మనం సచ్చిదానంద దేహాన్ని పొందుతాము. శాశ్వతమైన భగవద్ధామంలో భగవత్ సేవలో భగవత్ ప్రేమలో ఉంటాం అన్నమాట. భక్తులు ఉన్నతి చెందిన భక్తులు అది కూడా కోరుకోరు. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ భగవత్ సేవ భగవత్ ప్రచారము కృష్ణ చైతన్య ప్రచారం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి శిక్షాష్టకంలో న జనం న ధనం న సుందరిం న కవితా వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి.
నేను ధనాన్ని కానీ అందమైన స్త్రీలను కానీ అనునయులను కానీ కవితా శక్తిని కానీ దేనిని కోరను. నేను కోరున్నది జన్మ జన్మలకు నీ యందు నిర్హేతుకమైన భక్తి మాత్రమే ఉండాలి. భక్తియుక్త సేవలో మనం నెలకొనాలి అని శుద్ధ భక్తులు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈ భౌతిక జగత్తుకు ప్రచారం చేయడానికి వస్తారనమాట. బద్ధజీవులందరినీ తిరిగి భగవంతునితో సంబంధం నెలకొల్పడానికి వారు ఇటువంటి కష్టాన్ని కూడా స్వీకరిస్తారు. భౌతిక జగత్తులో జన్మ తీసుకోవడం అనే ఆ, విషయాన్ని కూడా వాళ్ళు భగవంతుని కోసం స్వీకరిస్తారనమాట. అది వాళ్ళ యొక్క ఉన్నతమైన గొప్పతనం, కరుణ. అందుకే కృష్ణ కృపామూర్తి అంటారు శ్రీల భక్తి వేదాంత ప్రభుపాదుల వారిని. ఎందుకంటే భగవంతుని యొక్క కరుణకు రూపం అన్నమాట. పరమ పతితులైన జీవులందరినీ కూడా హరినామ సంకీర్తనం ఇచ్చి కృష్ణ ప్రేమనిచ్చి వాళ్ళను గోలోకానికి కృష్ణ సేవలో నియుక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడున్నప్పటికీ వాళ్ళు సేవలో ఉండేటట్లు వాళ్ళ సహజ స్థితిని పొందేటట్లు ప్రభుపాదుల వారు అనుగ్రహించారనమాట. ఇవి మనం నిన్న తెలుసుకున్న అంశాలు. ఇంకా ఇంకా భగవానునికి మనకు తేడా ఉంది అనేది కూడా నిన్న అర్థం చేసుకున్నాము. భగవంతుని యొక్క అణు అంశాలు మనము, అందుకే అజ్ఞానానికి గురవుతాము. భగవంతుడు ఉన్నతుడు, పరమ పురుషుడు. ఆయన ఈ యొక్క అజ్ఞానానికి గురికాడి భౌతిక జగత్తుకు వచ్చినప్పటికీ కూడా ఆయన సచ్చిదానంద విగ్రహుడే. కాబట్టి ఇక్కడ యజమాని సేవకునికి ఆ సంబంధం ఉన్నట్లు, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆ తేడాలైతే భేదమైతే ఉంది. దానికి మనం గుణరీత్యా భగవంతునితో సమానులు జీవులు, కానీ పరిమాణ రీత్యా ఆ తేడా ఉంది, అభేదం ఉంది అని అచింత్య భేద అభేద తత్వం గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా శక్తికి శక్తిమంతునికి నడుమ భేదం కూడా చెప్పారు. శక్తిమంతునికి శక్తికి భేదం లేకపోయినా శక్తిమంతుని ఆధీనంలోనే శక్తి ఉంటుంది. ఇంకా భగవంతుని యొక్క శక్తికి ప్రకటమిస్తే ఆనంద శక్తికి రాధారాణి, భౌతిక శక్తికి ప్రకటమిస్తే రుద్రదేవిగా ప్రకటమవుతారు. వాళ్ళు భగవంతుని ఆధీనంలోనే ఉంటారు. మయాధ్యక్షేణ ప్రకృతే సూయతే అసచరాచ్ అచరం. అంటే నా అధ్యక్షతనే ప్రకృతి వర్తిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. ఇది మనం నిన్న చర్చించుకున్నాం. జీవులందరూ సదా భగవానుని, శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందే ఉందరు. అజ్ఞానంలో ఉన్నంత కాలం అట్టి స్పష్టమైన జ్ఞానం పొందుతా అసంభవం. అది ఎట్లా వస్తుంది? కేవలం గురుకృష్ణుల దయ వల్ల వస్తుంది. ఈ విధంగా జీవులందరూ శాశ్వతంగా సర్వకాలంలో అజ్ఞానం తొలగించుకొని జ్ఞానంలో వృద్ధి చెందడం కోసమే మనకు భగవంతుడు ఈ భగవద్గీతను బోధించారని కూడా నిన్న చెప్పుకున్నాము. ఈరోజు 17వ శ్లోకం చదవాలి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని 17వ శ్లోకము భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్వాస్యన కశ్చిత్ కర్తుమర్హతి. ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశనం లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. ఈ ఒక నిమిషం మాతాజీ. భాష్యము. ఈ శ్లోకము దేహం అంతటా వ్యాపించి ఉంటూ ఆత్మ యొక్క నిత్య తత్వమును మరింతగా స్పష్టపరచును. దేహమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనాను గ్రహించగలరు. అదే చైతన్యము. కనుకనే పూర్తి
దేహంలో లేక ఏదైనా ఒక భాగంలో ఏర్పడు సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరూను ఎరుగుదురు. కానీ ఈ చైతన్య వ్యాప్తి శరీర అంతర్భాగం వరకే పరిమితమై ఉండును. ఒక దేహంలోని సుఖ దుఃఖములు మరొక దేహముకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మకు ఆచ్ఛాదన మగును. అట్టి దేహంలో ఆత్మ ఉనికి చైతన్యం ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ వెంట్రుక కొనలోని 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణించబడెను. శ్వేత రోహ నిషత్తు 5.9 దీనిని ఇట్లు సమర్థిస్తుండెను. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానత్యాన్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి అందులోని ఒక్కొక్క భాగమును తిరిగి 100 భాగములుగా విభజించినచో అట్టి ప్రతి భాగము ఆత్మ పరిమాణమగును. ఆ విషయమే శ్రీమద్ భాగవతము 10:87-30లో శ్రీధర స్వామి భాష్యము ఇట్లు చెప్పబడెను. కేశాగ్ర శతభాగస్య శతాంశః సాధుషాత్మకః జీవః సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కనః. కేశాగ్రంలో 10,000వ భాగము అంతటి పరిమాణము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములుగా కలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటేను సూక్ష్మమైనవి. అట్టి అణువులు సంఖ్యాకములు అసంఖ్యాకములు. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారము. ఔషధ ప్రభావము దేహం వినిపించలేదు మా విస్తరించినట్లు అట్టి ఇప్పుడు వినిపిస్తుంది. హరే పేజ్ తిప్పుతున్నాను మాతాజీ. హరే కృష్ణ. ఔషధ ప్రభావము విస్తరించినట్లు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును. ఆత్మ ప్రభావము దేహమంతటా చైతన్య రూపంలో అనుభూతమగును. అదే ఆత్మ ఉనికికి నిదర్శనము. చైతన్యం లేనట్టి భౌతిక దేహము మృత శరీరమని మరియు అట్టి భౌతిక వస్తు సాధనము ద్వారా తిరిగి అట్టి దేహంలో చైతన్యంను కలిగించలేమని ఎంతటి అమాయకుడైనను ఎరుగగలుగును. కనుక చైతన్యము అనేది ఎటువంటి భౌతిక మూలకముల సమ్మేళనం చేత కాకుండా ఆత్మ చేతనే ఏర్పడును. ముండకోపనిషత్తు 3:1-9లో అణు ఆత్మ పరిమాణంను గూర్చి ఇంకను ఇట్లు వివరించబడెను. ఇంకా చాలా ఉంది మాతాజీ, చదివేనా? ఇక్కడి వరకు వివరించండి మాతాజీ, మళ్ళీ ఇంకొకరు చదువుతారు. మీరే వివరించండి మాతాజీ, ఇదంతా ప్రయత్నించండి, మొన్న చెప్పుకున్నాం కదా. నేను 2 days నుంచి వినలేదు మాతాజీ. అక్కడ చూసి చదివి చెప్పండి మాతాజీ, ఏం కాదు. సరే సరే మాతాజీ, ప్రయత్నం చేస్తాను మాతాజీ. ఏదైతే శరీరం అంతటా వ్యాపించి ఉన్నదో అది నాశనం లేనిది అని నీవు ఎరుగుము. అట్టి వినాశమైన ఆత్మ నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాదు. అంటే ఆత్మను నశింపజేసే శక్తి ఎవరికి లేదు అని చెప్తున్నారు మాతాజీ. ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించి ఉండు ఆత్మ యొక్క నిత్యతత్వము మరింతగా స్పష్ట. దేహమంతటా అదే చైతన్యం కనుక పూర్తి దేహంలో మాతాజీ నాకు రావట్లేదు మాతాజీ, మీరే చెప్పండి. ప్రయత్నించండి, ఏం కాదు, బాగా చెప్తున్నారు, అలవాటు అవుతుంది అలాగే. ఆత్మ ఉండడం వల్లే మనకు శరీరం అంతా చైతన్యం ఉంది. ఆ, అది
మనకు ఎక్కడికి ఇచ్చినా తెలుస్తుంది కదా, వీపు మీద ఎవరన్నా తట్టినా కూడా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఆత్మ ఉండడం వల్ల శరీరంలో ఎక్కడ మనకు ఏం జరిగినా కూడా చైతన్యం అనేది ఉంది అని చెప్తున్నారు. చైతన్యం ద్వారా ప్రకటమవుతుంది అనమాట మనలో ఆత్మ ఉండేది. ఆత్మ లేకపోతే ఆ శరీరాన్ని కోసినా కూడా దానికి ఏం తెలియదు. నొప్పి, బాధ ఇవన్నీ ఎలా వ్యక్తమవుతున్నాయంటే ఆత్మ ఉండడం వల్ల ఆ శరీరానికి చైతన్యం అనేది ఉంది అనమాట. చదవండి, చెప్పండి మాతాజీ, ప్రయత్నించండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరే చెప్పండిలే మాతాజీ, నాకు అర్థం కావట్లేదు. చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినది అర్థం కాలేదా? శరీరంలో ఆత్మ ఉండడం వల్ల చైతన్యం ఉంది అనేది అర్థమైంది కదా. అర్థమైంది మాతాజీ. అలాగే అర్థమవుతుంది. చదవండి, ఊరికే చదువుతా పోతే అర్థం కాదు. ఇలా అధ్యయనం చేయడం ద్వారా ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా అర్థమవుతుంది. చెప్పండి. చెప్పండి మాతాజీ, మీరు చెప్తే అర్థమవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. హరే కృష్ణ. మనం చెప్పుకున్నాం కదా, వెంట్రుక కొనను మనం చూడగలమా? ఆ కొనను 10,000 సార్లు భాగం చేస్తే 10,000లో ఒక్క భాగం వెంట్రుక యొక్క పరిమాణం అంట. ఏ మైక్రోస్కోప్ లో పెట్టినా కూడా కనపడదు అనమాట. ఇక్కడ ఆత్మ యొక్క సైజ్ గురించి కూడా చెప్పినారు. ఉమ్, కేశాగ్రాన్ని 100 భాగాలుగా విభజించి ఆ మరల 100 భాగాలను మళ్ళీ 100 భాగాలుగా చేస్తే అంటే 10,000 భాగాల్లో ఒక భాగం. అంత పరిమాణం ఆత్మ కలిగి ఉందనే విషయము మనకు శ్వేతాశ్వతరణోపనిషత్తులో చెప్పబడింది, మరియు శ్రీమద్ భాగవతంలో శ్రీధర స్వామి భాష్యంలో కూడా చెప్పినారు అనమాట. కాబట్టి ఇటువంటి శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆధ్యాత్మిక కణాలు అసంఖ్యాకలుగా ఉన్నాయి అని ఒక ఆత్మ ఒక దేహంలో ప్రవేశిస్తే ఆ దేహానికి సంబంధించిన చైతన్యం మాత్రమే కలిగి ఉంటది. ఆ దేహంలో ఏం జరిగితే అది దానికి తెలుస్తూ ఉంటది. మిగతా దేహాల గురించి అయితే తెలియదు అనమాట. అంటే నాకేం కష్టం వచ్చిందో నా శరీరానికి మీకు తెలియదు నేను చెప్తే గాని. అదే మీ శరీరంలో ఏం కష్టం వచ్చిందో మీరు చెప్తే గాని నాకు తెలియదు. అంటే ఆ ఆత్మ యొక్క చైతన్యము ఆ దేహం వరకే పరిమితమై ఉంది. కానీ భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అందరి గురించి తెలుసు అన్నమాట. ఇది ఆత్మకు పరమాత్మకు బల తేడా, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. జీవాత్మ ఏ దేహంలో ఉంటే ఆ దేహం వరకు మాత్రమే చైతన్యం కలిగి ఉంటది, పరిమితంగా ఉంటది. అదే భగవంతుని చైతన్యం అపరిమితంగా ఉంటది, సర్వము వ్యాపించి ఉంటది. ఆయనకు అందుకే అన్ని తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసు. మనకు పోయిన జన్మ గురించి కానీ వచ్చే జన్మ గురించి కానీ తెలియదు. మన చైతన్యము మన యొక్క శక్తి తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఆ విధంగా వెంట్రుక కణలో 10,000 వంతు అంటే అణువు కంటే కూడా చాలా సూక్ష్మమై ఉన్నాయి అన్నమాట ఇటువంటి ఆత్మలనే అసంఖ్యాకలుగా. ఈ ఇంత చిన్న ఆత్మనే ఎంత పెద్ద దేహానికైనా మూలం అన్నమాట, ఆధారం. ఒక పెద్ద ఏనుగులో కూడా ఇటువంటి చిన్న ఆత్మనే ఉంటది. ఒక చీమలో కూడా ఇదే ఆత్మ ఉంటది. అనేకమైన బ్యాక్టీరియాస్, సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా, మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే కదులుతా ఉంటాయి. వాటిల్లో కూడా ఇదే ఆత్మ ఉంటది. అందువల్లే అవి కదులుతున్నాయి, చైతన్యం ఉంది కాబట్టి. ఆ ఏనుగు ఆత్మ శరీరానికైనా ఆత్మనే కారణం, అందువల్లే అది కదులుతుంది, చైతన్యం ఉందని. ఎలా ఇది జరుగుతుందంటే దానికి ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చిన్న మాత్ర వేసుకుంటే ఆ మాత్ర శరీరం అంతటా పనిచేస్తుంది కదా, అలాగే ఒక చిన్న ఆత్మనే ఈ శరీరాన్ని అంతటిని కదిలిస్తుంది అని చెప్తున్నారు. అది మనకు చైతన్య రూపంలో అనుభూతం అవుతుంది. అది ఆత్మ ఉనికికి నిదర్శనము.
చైతన్యం ఉంటేనే ఆత్మ ఉందని మనం అర్థం చేసుకోగలము. ఎవరైనా గాలి ఆడుతుందా, నాడి ఆడుతుందా, ఇవన్నీ పరిశీలించి ఏం లేదంటే ఆత్మ వెళ్ళిపోయింది, చనిపోయినాడు అని చెప్తారు. అంటే చైతన్యం ఉంటేనే అక్కడ ఆత్మ ఉందని మనం గుర్తిస్తాం అన్నమాట. దీన్ని మరి దేంతో చూస్తామా అంటే ఇంత సూక్ష్మమైనది కాబట్టి కేశాగ్రంలో 10,000 వంతులో ఉండే చాలా సూక్ష్మమైనది కాబట్టి ఎట్టి భౌతిక సాధనం ద్వారా కూడా ఈ దేహంలో ఆత్మ ఉందని కనుక్కోలేరు. మళ్ళీ వెళ్ళిపోయిన ఆత్మను తిరిగి ప్రవేశపెట్టలేరు కూడా. అంటే ఆ దేహాన్ని చనిపోయిన తర్వాత దాన్ని చలనం లేదు, దాన్ని ఏ విధంగానూ ఆధునిక శాస్త్రవేత్తలు దాన్ని చలనం వచ్చేటగా చైతన్యపూరితమయ్యేటగా చేయలేరు. కేవలం ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరైనా చదవండి. ఇదే ఇక్కడ చెప్పారు. దీన్ని అమాయకులైనా కూడా తెలుసుకుంటారు. చైతన్యం అనేది ఆత్మ వలననే కానీ ఎట్టి భౌతిక మూలకముల సమ్మేళించే కలగజాలదు అని. దీన్ని నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ నేనే మాతాజీ. చదివినా చదవండి పార్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మత భక్తులందరికీ దండోత్పరణ. హరే కృష్ణ. అను పరిణామం కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానం చేతనే గ్రహించబడును. అను రూపమైన ఈ ఆత్మ ప్రాణం, అపాన, వ్యాన, సమాన మరియు ఉదానము అను 5 రకములైన వాయువులతో తేలుతూ హృదయమున నేలకొని బద్ధజీవుల దేహమంతటా తన ప్రభావమును వ్యాప్తి చేయుచుండును. 5 రకాల భౌతిక వాయువుల సమ్మేళనం నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటమగును. శుద్ధమైన ఆత్మ ఆవరించి ఉండునట్టి పంచవాయువులను వివిధ రకములైన ఆసనముల ద్వారా నియంత్రించుట కొరకై హఠయోగం విధానము ఉద్దేశించబడెను. అది అది అట్టి ఆత్మను భౌతిక వాతావరణ బంధం నుండి విముక్తి కలిగించట కొరకే బడినదే కాని భౌతిక ప్రయోజనం కొరకు కాదు. ఈ విధంగా వైదిక సాహిత్యమంతటా అనురూపమైన ఆత్మస్థితి అంగీకరించబడెను. అంతేకాకుండా బుద్ధిమంతుడు దీనిని ప్రత్యక్ష అనుభవంలో గ్రహింపగలుగును. కేవలం బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావించును. ఆత్మ ప్రభావం దేహమంతటా విస్తరించి ఉండును. ముండకోపనిషత్తు 3:1-9 అనుసరించి ఈ ఆత్మ జీవులందరి హృదయంలో నేలకొని ఉండును. ఈ ఆత్మ పరిణామం అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి కూడా అందకుండా ఉండుట చేతనే వారిలో కొందరు మూర్ఖంగా ఆత్మ అనేదే లేదని వాదించుదురు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయంలో అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి తప్పగా నిలిచి ఉండును. కనుకనే దేహ కదలికలకు అవసరమైన సమస్త శక్తులు ఈ దేహాంగం నుండే ఉత్పన్నమగును. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసరణ క్రియ నిలిచిపోవును. రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్య శాస్త్రము ఆత్మయే వాటి శక్తికి మూలము అని లేకుండెను. ఏమైనను వైద్య శాస్త్రం సమస్త దేహశక్తులకు హృదయమే స్థానం అని అంగీకరించెను. పరమాత్మ యొక్క అటు అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడెను. సూర్యకాంతిలో ప్రకాశవంతములైన కణములు అసఖ్యకలములుగా ఉండును. అట్లే భగవంతుని అనురూప అంశలు ఆ భగవాన్ నుండి వెలువడు కాంతిలోని కణములు కనుక వాని ప్రభ లేదా ఉత్తమ శక్తి అందురు. కనుక వేద విజ్ఞానం అనుసరించి లేక ఆధునిక విజ్ఞానం అనుసరించి దేహంలోని ఆత్మ ఉనికిని ఎవరునూ కాదనలేరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానం స్వయంగా దేవాదేవుని చేత భగవద్గీతలో స్పష్టంగా వివరించబడను. హరే కృష్ణ మాత వివరించండి. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నించండి. మీరు వివరిస్తే మాకు బాగా అర్థమవుతుంది మాతాజీ. మేమే సరి వివరించలేం కదా.
నువ్వు బాగా వివరిస్తావు కాబట్టి అర్థమయ్యేది. వివరిస్తారు, ప్రయత్నించండి. అందరం మాట్లాడుకుంటేనే అందరికి అర్థమవుతుంది. అధ్యయనం చేస్తాం, ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అను పరిణామం కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానం చేతనే గ్రహించబడును. అనురూపమైన ఆత్మ ప్రాణ అపాన వ్యాన సమాన అని ఉపమానం. 5 రకముల వాయువులతో మన హృదయం తేలాడుచున్నదని, బద్ధజీవులు దేహమంతటా తన ప్రభావం వ్యాపించి చేస్తుందని, 5 రకాల భౌతిక వాయువులు కల్మషం నుండి ఆత్మ శుద్ధమైన దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటమని చెప్తున్నారు. శుద్ధమైన ఆత్మ ఆవరించి ఉండునట్టి పంచవాయువులు వివిధ రకములుగా ఆసనముల ద్వారా నియంత్రించడం కొరకై హఠయోగ విధానం ఉద్దేశించబడినదని చెప్తున్నారు. అట్టి అది అది ఇట్టి అణు ఆత్మను భౌతిక వాతావరణం బంధం నుండి విముక్తి కలిగించడం కొరకే నిర్దేశించబడినది కానీ భౌతిక ప్రయోజనం కొరకు కాదు. ఇవన్నీ ఎందుకు పెట్టినారంటే భౌతికంలో నుంచి బయటపడి ప్రయోజనం కొరకు కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అని చెప్తున్నారు. ఈ విధంగా వైదిక సాహిత్యం అంతట అనురూపమైన ఆత్మస్థితి అంగీకరించబడను. అంతేకాకుండా బుద్ధిమంతుడు దీన్ని ప్రత్యక్ష అనుభవంలో గ్రహించగలను. తెలివైన వారైతే గ్రహించగలుగుతారని చెప్తున్నారు బుద్ధిమంతులు. కేవలం బుద్ధిహీనుడు మాత్రం అట్టి అణు ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావించును. అణు ఆత్మ ప్రభావం దేహమంతటా విస్తరించి ఉండును. ముండకోపనిషత్తు అనుసరించి ఈ అణు ఆత్మ జీవులందరి హృదయంలో నేలకొని ఉండును. ప్రతి హృదయంలో ఆత్మ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ అణు ఆత్మ పరిణామం అతి సూక్ష్మమైన శాస్త్రజ్ఞుల దృష్టి పరిధి కూడా అందకుండా ఉండుట చేత వారు ఆత్మ లేదని అంటారని చెప్తారు. మూర్ఖులు వాదిస్తారంట. కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయంలో అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి తప్పక నిలిచి ఉండును. ప్రతి హృదయంలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు అని ఉంటుందని చెప్తాను. కనుకనే దేహ కదలికలు అవసరమైన సమస్త శక్తులు ఈ దేహాంగం నుండి ఉత్పన్నమగును. ఆత్మ ఉండుకొని మన శరీరంలో దేహాంగంలో కదలికలన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహించును. ఊపిరితిత్తుల ప్రాణవాయువు మన రక్త కణాల నుండి ఆత్మ నుండే వస్తాయని చెప్తున్నారు. ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసారం క్రియ నిలిచిపోవును అన్నమాట. మన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతానే ఇంకా ఎక్కడిదక్కడ ఆగిపోతాయి అని చెప్తున్నారు. రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్య శాస్త్రంలో ఆత్మయే వాటి శక్తికి మూలమని ఎరగలేకుండును. వైద్యులు దీన్ని ఎరగలేకుండును. ఏమైనా వైద్య శాస్త్రం సమస్త దేహ శక్తుల హృదయమే స్థానమని అంగీకరింతురు. పరమాత్మ యొక్క అటు అనురూప ఆత్మను సూర్యకాంతి కణములతో పోల్చినారు. సూర్యకాంతితో ప్రకాశవంతములైన కణములు అసఖ్య కలములుగా ఉండును. అట్లే భగవంతుని అనురూప అంశాలు ఆ భగవాన్ నుండి వెలువడి కాంతిలోని కణములు కనుక వానిని ప్రభావ లేక ఉన్నత శక్తి అందరు. కనుకనే వేద విజ్ఞానం అనుసరించి లేక ఆధునిక విజ్ఞానం అనుసరించి దేహంలోని ఆత్మ ఉనికి ఎవరునూ కాదనలేరు. అట్టి ఆత్మ గూర్చి విజ్ఞానం స్వయంగా దేవాదేవుని చేత భగవద్గీతలో స్పష్టంగా వివరించబడిందని చెప్తున్నారు మాట. హరే కృష్ణ, మీరు వివరించండి మాసారి. బాగా చెప్పినారు. అదే చెప్పేది, ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మనకు హృదయంలో ఉంటుంది. అది ఎక్కడ 5 వాయువులచే తేలియాడుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికే ఈ హఠయోగాలు అవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆరోగ్యం కోసం అనుకుంటారు. కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆత్మను ఈ వాయువుల నుంచి విడదీసి ఆధ్యాత్మికంగా శుద్ధం చేయడానికి ఈ హఠయోగాలు అవన్నీ ఉద్దేశింపబడినాయి. కానీ అవన్నీ ఇప్పుడు చేసేవాళ్ళు లేరు. ఊరికే చేస్తుంటారు. ఇప్పుడు పతంజలి యోగాని అదని ఇదని చాలా మంది డబ్బులు తీసుకొని యోగాలు చెప్తుంటారు. కానీ వాళ్ళకు ఆత్మ గురించి జ్ఞానం ఉండదు. ఏదో శారీరక ఆరోగ్యం కోసం వాళ్ళు యోగాసనాలు వేస్తూ ఉంటారు. కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్తున్నారు ఇక్కడ, ఆత్మ శుద్ధిపడడానికి ఈ 5 వాయువుల నుంచి. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు ఆ అసలు అనురూపమైన ఆత్మను చూడడానికి వాళ్ళ దగ్గర పరికరాలే లేవు కాబట్టి వాళ్ళు ఆత్మను అంగీకరించరు. కానీ శరీరంలోంచి ఏం వెళ్ళిపోతుందో చెప్పమంటే చెప్పలేరన్నమాట. అక్కడ ప్రాణం అనేది ఏంటి, ఆత్మ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు.
ఒకవేళ చనిపోయిన శరీరాన్ని మీరు ఏదైనా మూలకాలు భౌతికమైన పదార్థాలు ఉపయోగించి బతికించగలరా అంటే అది కూడా చేయలేరు. మేము ప్రయత్నం చేస్తున్నాము, భవిష్యత్తులో చేస్తాము అంటారు. ఇప్పటికి ఇన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది, ఎవరు దాన్ని చేయలేరు. ఇక భవిష్యత్తులో చేస్తామని ఊరికే మోసగిస్తూ ఉంటారన్నమాట ప్రజలను. అది ఎన్నటికీ సాధ్యం కాదు. కేవలం ఆత్మ ఉంటేనే శరీరంలో చైతన్యం కదలిక అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు ఇక్కడ. దానికి మనకు జీవం నుండి జీవం అనే పుస్తకంలో కూడా ప్రభుపాదుల వారు వివరిస్తారనమాట. ఎటువంటి భౌతిక పదార్థాలతో కూడా శరీరంలో జీవాన్ని నింపలేరు, కేవలం జీవం నుండే జీవం అనేది వస్తుంది అని కూడా చెప్తారనమాట. ఆత్మ ద్వారానే శరీరంలో చైతన్యం అనేది ప్రకటమవుతుంది అని. ఇంకా సూర్యకాంతి ఇస్తున్నారు. సూర్యకాంతి సూర్యుని వల్లనే అంత కాంతి విస్తరిస్తుంది. ఆ విధంగానే ఆత్మ వల్లనే దేహంలో చైతన్యం అనేది విస్తరిస్తుంది. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఎంత చదువు రాని వాళ్ళైనా ఇది అర్థం చేసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. శరీరం అంతటా ఆత్మ ఉండడం వల్లే చైతన్యం అనేది వ్యాపించి ఉంది అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. ఎలా అంటే ఒక భాగంలో ఏదైనా మనకు బాధ కలిగిన సుఖం కలిగిన దాన్ని తెలుసుకుంటారు. ఆ విధంగా చైతన్యం ద్వారానే ఆత్మ ఉందని ప్రకటమవుతుంది. అది ఒక్కొక్క దేహంలో ఒక ఆత్మ ఉండడం ద్వారా ఆ దేహం వరకే ఆ చైతన్యం అనేది పరిమితమై ఉంటుంది. ఆ దేహం గురించి మాత్రమే తెలిసి ఉంటది ఆ ఆత్మ ఉండడం వల్ల. ఇతర దేహాల్లో ఉండే చైతన్యం గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ సుఖాల గురించి ఇంకొకరికి తెలియదు అనమాట. అది ఇక్కడ భగవంతునికి మనకు తేడా కూడా చెప్తున్నారు. ఎవరైనా అనుకుంటారు ఈ సూక్ష్మమైన ఆత్మనే సర్వవ్యాపకమైన విష్ణుతత్వం అనుకుంటారు. ఆత్మ కాదు. ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ. విష్ణుతత్వం అంటే స్వయం భగవానుడు. భగవానునికి సమస్తము తెలుసు, అన్ని దేహాల గురించి తెలుసు. కానీ ఆత్మకు ఒక దేహంలో ఉంటే ఆ దేహంలోని బాధలు సుఖాలు మాత్రమే తెలుస్తాయి, ఇంకో దేహం గురించి తెలియదు. ఇది కూడా మనము ఆత్మకు పరమాత్మకు బల భేదం గురించి ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా చాలా అణువుల కంటే అణువమైంది సూక్ష్మమైంది అని కూడా చెప్పారు. ఇవి అసంఖ్యాకంగా ఉంటాయి, అందుకే జీవాత్మలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇంకా అణుపరిమాణం కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది. ఇది మూర్ఖులకు అర్థం కాదు. పరిపూర్ణమైన బుద్ధి ఎలా వస్తుంది? ఇలా మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవడం ద్వారా, భగవంతుని యొక్క వాక్యాలు, ప్రామాణిక ఆచార్యుల యొక్క విశ్లేషణ, వీటి ద్వారా మనకు ఈ ఆత్మ గురించి, ఆత్మ గురించి తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చెప్తున్నారు డాక్టర్లు హృదయమే మూలస్థానం అని కూడా తెలుసు అంటారు. వాళ్ళకు ఆత్మ ఉందని తెలియకపోయినా ఆత్మ యొక్క స్థానము హృదయం అని. అక్కడ ఆత్మ ఉంటుంది, ఇంకా పరమాత్మ కూడా ఉంటారన్నమాట. ఈ వివిధ రకాలైన వాయువుల కల్మషాన్ని నుంచి శుద్ధిపడినప్పుడే ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమవుతుంది. ఈ విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఆ 5 రకాల వాయువులను నియంత్రించడానికే హఠయోగం ఉద్దేశింపబడింది. అది ఇప్పుడు ఎవరికీ తెలియదు, కేవలం శారీరక ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటారు. ఇంకా స్వభావరీత్యా ఈ భౌతిక దేహం నశించిపోయేది. దానిని మనం శాశ్వతంగా ఉండాలనుకునే, దాన్ని శాశ్వతంగా పోషించాలనుకోవడము అవివేకము. అటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఎంత సూక్ష్మమైందంటే ఈ ఆత్మ, అది శత్రువు కంట కూడా పడదు. ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పని లేదు ఆత్మకు. అందుకే సావు లేదు, ఎవరు చంపలేరని చెప్తున్నారు. కనుక ఈ 2 కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. అంటే నువ్వు ఎలాగూ శరీరాన్ని కాపాడలేవు, ఇది ఎలాగో నశించిపోతుంది భౌతిక శరీరము. ఆత్మను చంపలేవు, కాబట్టి యుద్ధం చేయి అని చెప్తున్నారు. అంటే భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వంటి వాళ్ళ ఆత్మను నువ్వు చంపలేవు.
అలాగే నువ్వు చంపకపోయినా ఇప్పుడు వాళ్ళ భౌతిక దేహం ఏమైనా నిలిచి ఉంటుందా? కాలక్రమంలో వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు, మరణిస్తారు, శరీరం వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఈ రెండు కోణాల్లో నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఆత్మను నువ్వు ఎలాగూ చంపలేవు, భౌతిక దేహాన్ని ఎలాగూ రక్షించలేవు అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. సూర్యకాంతే సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మ యొక్క కాంతే సమస్త దేహాన్ని, భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఈ భౌతిక దేహం నుండి ఆత్మ వెళ్ళిపోగానే దేహం కుళ్ళిపోవడం మొదలవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదుల వారి ఉపన్యాసం నుంచి ఆత్మ యొక్క పొడవు మరియు వెడల్పులు తనిఖీ చేయడానికి కొలత అనేది ఎటువంటి పరికరం అనేది లేదు అని చెప్తున్నారు. అది కేవలం శాస్త్రాల ద్వారా ఆత్మ కేశాగ్రంలోని 10,000వ వంతు అని నిర్ణయించడం ద్వారా మనకు శాస్త్రం ద్వారానే తెలుస్తుంది అనమాట. ఆత్మను కానీ లేదా పరమాత్మను కానీ మన కళ్ళతో మనం చూడలేము. ఎందుకంటే మన భౌతికమైన కళ్ళు అసంపూర్ణమైనవి. మనం మామూలుగానే చాలా విషయాలు చూడలేము. ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రభుపాద, మీ కండ్రెప్పల్నే మీరు చూడలేరు, మీ వీపు భాగాన్ని మీరు చూడలేరు, అలాగే మీ చాలా సమీపంగా ఉండేదాన్ని కూడా మనం చూడలేమంట. అలాగే చాలా దూరంగా ఉండే వాటిని కూడా మనము చూడలేము. అలాగే గోడ అవతల ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలా మన కళ్ళు చాలా పరిమితమైంది, అన్ని చూడలేము అనమాట. ఇంకా మనము ఎప్పుడు తెలుసుకుంటాము ఈ విధంగా భగవంతుని గురించి అంటే, మీ ఇంద్రియాలను మీరు శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా? అత శ్రీకృష్ణ నామాది, ఈ భౌతికమైన ఇంద్రియాలతో శ్రీకృష్ణ భగవానుని నామరూప గుణ రూపాలను మీరు తెలుసుకోలేరు. కేవలం భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను ఆచార్యుల నుంచి వినడం ద్వారా, కీర్తించడం ద్వారా, స్మరించడం ద్వారా స్వయంగా భగవానుడే తనను తాను ప్రకటన చేసుకుంటారు. ఆ విధంగానే మనం భగవంతుని దర్శనం చేసుకోగలం, భగవంతుని అనుభూతి చెందగలం. కానీ మన భౌతికమైన ఇంద్రియాలతో మన ప్రయత్నంతో సాధ్యం కాదు. మనం ఎప్పుడైతే ఆచార్యులు చెప్పినట్టు హరినామ సంకీర్తన, హరికథ, భగవంతుని దివ్య లీలలు, భగవంతుని నామరూప గుణ లీలల శ్రవణం, కీర్తనం, స్మరణం చేస్తూ ఉంటే స్వయం భగవంతుడే తనను తాను ప్రకటన చేసుకుంటారు, భగవద్ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. మీరు శ్రీకృష్ణుడి గురించి శ్రద్ధగా విన్నట్లయితే, మీరు శ్రీకృష్ణుడి నామాన్ని శ్రద్ధగా జపిస్తే క్రమంగా మీ హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు భగవంతుడు ప్రకటమవుతారని మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఈ శరీరము అంతవత్, ఇది నశిస్తుంది, భౌతిక శరీరము. ఈ విధంగా ఎన్ని సౌందర్య లేపనాలు పూసినా ముసల్తనం వస్తుంది, మరణం వస్తుంది. ఎన్ని ఇతర వస్తువులను ఆరోగ్యకరంగా ఉండాలని వాడినా కూడా వాళ్ళు శరీరాన్ని రక్షించలేరు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అర్జునునికి ఏం చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ? యుద్ధం చేయడం నీ కర్తవ్యము. మీ తాత లేదా గురువు లేదా బంధువుల మృతదేహము నాశనం అవుతుందని మీరు, అంటే వాళ్ళ యొక్క ఈ భౌతిక దేహం నాశనం అవుతుంది, దానివల్ల నేను సంతోషంగా ఉండలేనని మీరు బాధపడుతున్నారు. కానీ యుద్ధం చేయకపోయినా కూడా వారి శరీరం ఈ రోజు లేదా రేపైనా నశిస్తుంది, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నశిస్తుంది. కాబట్టి మీరు మీ విధిని నిర్వర్తించకుండా ఎందుకు వెనక్కి వెళ్ళాలి అని అడుగుతున్నారు భగవంతుడు. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉక్త అని చెప్పారు ఈ శ్లోకంలో. ఉక్త అంటే చెప్పబడింది. నేను మాట్లాడుతున్నది పిడివాదంగా కాదు, ఊరికే నేను వాదించట్లేదు. నేను మీకు ఇక్కడ ప్రామాణికం చూపిస్తున్నాను. ఆత్మ శాశ్వతమైందని, భౌతిక దేహం నశించిపోతుందని. కాబట్టి ఈ సిద్ధాంతాలను ఎవరైనా అంగీకరించాల్సిందే. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా భౌతిక దేహం అనేది మరణిస్తుంది, ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇది వేద సాహిత్యంలో ప్రామాణికమైన ఆచార్యులచే అంగీకరించబడింది. కాబట్టి ఇది మనం ఈ వేద ప్రమాణాలని అంగీకరించడానికి మార్గము. ఈ విధంగానే మనం తెలుసుకోగలం ఆత్మ గురించి, పరమాత్మ గురించి అని చెప్తున్నారు ఇక్కడ ఫైనల్ గా. ఇంకా ఎవరైనా చెప్తారా మీకు తెలిసినది, మీరు వినేది?
హరే కృష్ణ. ఏమైనా డౌట్లు ఉన్నా మీకు అర్థం కాకపోయినా అడగండి, లేదా మీకు తెలిసినది ఏదైనా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనము మన కుటుంబంలో పెద్దవాళ్ళు కానివ్వండి, నాయనమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు, అంటే వీళ్ళందరూ చనిపోతూనే ఉంటారు. మనం చూస్తానే ఉంటాము. అయినా కూడా అంటే మనకు కూడా తెలుసు అది ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది అనేసి. ఆ, కానీ దాన్ని ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మాతాజీ? అదే మాతాజీ, ఆత్మ శాశ్వతమైంది కాబట్టి జీవాత్మ చనిపోవడాన్ని ఇష్టపడడం లేదు, శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ భౌతిక జగత్తులో భౌతిక దేహం నశిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే మనకు సచ్చిదానంద శరీరం ఉంటుంది. అక్కడ శాశ్వతంగా ఉంటాం, ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, ఆనందంగా ఉంటాం, దుఃఖం అనేదే ఉండదు. కానీ ఆ, ఇక్కడ పరిస్థితుల్లో ఉంచబడినాం కదా. ఇప్పుడు చేప ఉంది, చేప నీళ్ళల్లో ఆనందంగా ఈదుతూ ఉంటది. పెద్ద సముద్రంలో ఉండుగాక చిన్న చేప ఆనందంగా ఎగురుతూ ఉంటది. అదే చేపను తీసుకొచ్చి నువ్వు వేసి వేస్తా, నీకు ఆ మంచి మంచి ఆహార పదార్థాలు పెడతా, నిన్ను బాగా చూసుకుంటా, డ్రెస్ వేస్తా అని చేపను బయటికి తీస్తే ఏమవుతుంది? పోతుంది మాతాజీ, చనిపోతుంది. అట్లే మనము మన సహజ స్థితిలో, మనము ఆధ్యాత్మికంగా శరీరంలో, సచ్చిదానంద శరీరంలో భగవంతుని దగ్గర ఆనందంగా శాశ్వతంగా మరణం లేకుండా ఉంటాము. ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండవు, కష్టాలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఆ చేప సముద్రంలోంచి నీళ్ళలోంచి బయటపడినట్టు మనం ఈ భౌతిక జగత్తులో పడి ఇక్కడ ఎన్ని ఇచ్చినా కూడా దానికి తృప్తి లేదు. ఎందుకు? అసలైంది లేదు, మరణిస్తున్నాము, కష్టాలు ఉన్నాయి, ముసల్తనం వస్తుంది, వ్యాధులు వస్తున్నాయి, ఇవన్నీ ఇష్టపడడం లేదు. ఎందుకు? సహజ స్థితిలో లేము కాబట్టి. ఆత్మ యొక్క సహజ స్థితిలో ఉంటే అది ఆనందంగా ఉంటుంది. ఆత్మ యొక్క సహజ స్థితి భగవత్ సేవలో. అందుకే ఇక్కడ కొద్దిగా మనం ఎలా పొందగలుగుతామంటే భగవత్ సేవలో ఉండడం ద్వారా మాత్రమే ఆనందం పూర్తిగా పొందగలుగుతాం. వాళ్ళ యొక్క ఆయుష్ను సూర్యుడు తీసుకోలేడు. అప్పుడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మనకు భగవంతుడు నా ధామం చేరుతారు, శాశ్వతమైన సచ్చిదానంద దేహం పొందుతారు. అప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రానవసరం లేదు, నాతోనే శాశ్వతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు మనకు భగవద్గీతలో. హరే కృష్ణ మాతాజీ, బాగా అర్థమైంది మాతాజీ నాకు. అందుకే ధర్మరాజు యక్ష ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తారు, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన కళ్ళ ముందే అందరు చనిపోతున్నా కూడా మనం మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉంటామన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. నాకు కూడా మృత్యు వస్తుంది, నేను వెళ్ళిపోవాలి, ఇక జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థం చేసుకోరు. ఇదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయము అని చెప్తున్నారు ధర్మరాజు గారు. నిజంగా ఇది నిజమే కదా మాతాజీ, అట్లనే ఉన్నాం కదా మాతాజీ, అంటే నాలాంటి వాళ్ళు. నేను ప్రతి ఒక్కరం అట్లే ఉన్నాం మాతాజీ. ఆచార్యుల దయ వల్ల ఇది తెలిసింది, ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ప్రభుపాద సులభంగా ఇచ్చినారు, కలియుగ సంకీర్తన హరినామం చేయండి, మరణ సమయంలో భగవంతుని స్మరిస్తూ హరే కృష్ణ కీర్తన చేస్తూ వెళ్ళిపోండి, భగవద్ధామంలో శాశ్వతంగా ఉండండి అని ఇచ్చినారు. ఒకవేళ అట్ ఏ టైం మనం గుర్తు చేసుకోలేమో, ఆ పరిస్థితుల్లో ఎట్లుంటుందో అన్నా కూడా భగవంతుడు నువ్వు ఇప్పుడంతా ప్రాక్టీస్ చెయ్యి, నేను గుర్తు చేస్తాను నీకు అని కూడా చెప్తున్నారు. ఆ, ఏదన్నా కొంచెం బాగలేకపోయినా కూడా మాతాజీ, అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఆయుష్ కావాలా, ఇంకా బిడ్డలతోటి, భర్తతోటి, బంధువులతోటి అందరితో జీవించాలని అనుకుంటారు కానీ ఇంకా చాలు తండ్రి, నీ దగ్గరికి నన్ను చేర్చుకో అనే మాట ఎప్పుడొస్తుందో మాతాజీ. ఆ మాతాజీ, అది అభ్యాస వైరాగ్యంతో వస్తుంది. అది అంత సాధ్యం కాదు. అభ్యాస కృష్ణుడు చెప్తున్నారు, ఆ అభ్యాసం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఆ వైరాగ్యం కూడా లభిస్తుంది. ఈ రెండు విధాల ద్వారా, వైరాగ్యం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా ఆ స్థితి అనేది పొందుతారు అని కూడా చెప్తున్నారు. నిజంగా ఆ స్థితి పొందిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు కదా మాతాజీ. వస్తుంది మాతాజీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆచార్యులు అయితే పొందినారు ఒకరు, అంటే శుద్ధాత్మలు ఆచార్యులు మన ముందరే పొందినారని మనకు అర్థమవుతున్నప్పుడు ఈ విధంగా అభ్యాసం చేయడం ద్వారా, వైరాగ్యం పొందడం ద్వారా మనకు కూడా సాధ్యమవుతుంది అనేది
మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కాదు. మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ఉమ్, సాధన గురువు చెప్పినట్టు చేస్తూ ఉంటే ఒకరోజు మనకు అటువంటి దశ కూడా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక చెట్టుకి పూత ఉంటుంది, పిందె ఉంటుంది, కాయ ఉంటుంది, రకరకాల స్టేజ్లో పచ్చికాయలు, పండిన కాయలు అన్నీ ఉంటాయి కదా మాతాజీ. ఉమ్, ఆ పూత నుంచి ఆ పండిన కాయకు అది ఎలా మారింది? ఒక్కొక్క దశ టైం పట్టింది కదా. ఉమ్, ఎప్పటికీ పూత దశలోనే ఉండదు. చెట్టును అంటి పెట్టుకొని ఉంటే పూత పిందెగా మారుతుంది, పిందె కాయగా మారుతుంది, కాయ కొంచెం పెద్దది అవుతుంది, తర్వాత పక్వం అవుతుంది, తర్వాత పండుకొస్తుంది. ఆ పండిన దాన్ని కృష్ణునికి అర్పిస్తారు. అలా మనం ఇస్కాన్ అంటి పెట్టుకుంటే, ఆచార్యులు చెప్పినట్టు నడుచుకుంటా ఉంటే మనం కూడా ఒక దశ నుండి ఒక దశకు మారుతా మారుతా వస్తాము. ఒకనాటికి పక్వమైన పండు అవుతాము. అప్పుడు ఆచార్యులు మనల్ని కృష్ణునికి సమర్పిస్తారు. ఉమ్. భగవద్గీత ఎందుకు చదవాలంటారో నాకు అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అది ఇంకొక స్టోరీ కూడా చెప్తారు కదా. బొగ్గుల గంప ఉంటది. ఆ బొగ్గుల గంప పిల్లోనికి ఇచ్చి ఉమ్, నీళ్లు తీసుకొని రమ్మని చెప్తాడు వాళ్ళ తాత. ఆ పిల్లోడు అడుగుతాడు భగవద్గీత ఎందుకు చదవాలనే దాని గురించి. ఆ బొగ్గుల గంపలో నీళ్లు తీసుకొని వస్తే అవి ఎక్కడ నిలుస్తాయి? గంపలో నీళ్లు నిలవవు కదా. ఆ పిల్లోడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నీళ్లు తీసుకురాలేకపోతాడు. నేను తేలేకపోయినాను తాత అంటే, సరే మరి ఆ గంప చూడు అంటాడు. గంప బాగా తెల్లగా మెరిచిపోతా ఉంటది. అదే భగవద్గీత చదవడం వల్ల ప్రయోజనము. మనం శుద్ధమవుతాము. ఒకప్పుడు ఆ బొగ్గుల బొగ్గుల వల్ల ఆ బుట్ట అంతా నల్లగా ఉండేది. కానీ దాన్ని పదే పదే నీళ్ళల్లో ముంచి తీసుకురావడానికి ప్రయత్నించడం వల్ల ఆ బొగ్గు అంతా క్లీన్ అయిపోయి ఆ బుట్ట తెల్లగా మెరిసిపోతుంది అన్నమాట. అలా మనకు నామం చేయడం ద్వారా, శ్రవణ కీర్తనాలు చేయడం ద్వారా, భగవంతుని గురించి తెలుసుకోవడం ద్వారా మన కల్మషాలన్నీ తొలగిపోయి మనం శుద్ధమవుతాం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మా వారు ఒక 15 years బ్యాక్ మాతాజీ బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు ఈ భగవద్గీత తెచ్చిచ్చారు మాతాజీ. కానీ అప్పుడు చదివింటే నాకేం అర్థం కాలేదు మాతాజీ. అంతా ఈ ఫస్ట్ అంతా ఇదే ఉంటుంది కదా మాతాజీ, యుద్ధం గురించి ఇదంతా. కొద్ది రోజులు చదివేసి ఇంకా పక్కన పెట్టాను మాతాజీ. అదంతా ఏందో ఒక విధంగా అయిపోయింది మనసు. కానీ ఇప్పుడు అదే ఏదైనా గురువుల ద్వారా చదవడం వలన ఆ ఉపయోగం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాదుల వారి దయ. ప్రభుపాదుల వారు పూర్తిగా అట్టిపండు వచ్చి తినిపించినట్లు ఆ బిడ్డలకు నలిపి నలిపి పెట్టి మెత్తగా చేసి పెట్టి అరగడానికి పెడతారు కదా. ఆ, అలా మనకు అర్థమయ్యేటట్లు వివరించి చెప్పారనమాట. అందువల్లే మనకు మన పైనుండే శిక్షా గురువుల ద్వారా వినడం ద్వారా మనకి ఇంత బాగా అర్థమవుతుంది. నిజమే మాతాజీ. నిజంగా అట్లే అనిపిస్తుంది మాతాజీ. అంత బాగా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందుకే మనము భక్తుల సాంగత్యంలో ఉండాల. ఈ విధంగా భక్తుల సాంగత్యంలో వినడం ద్వారా మనకు ఆ పూర్ణత్వాన్ని అనే స్థితికి పొందుతాం. అన్ని అర్థమవుతాయి, ప్రాక్టీస్ చేస్తాము, శుద్ధమవుతాము. ఒకనాటికి శరీరం వదిలిపెట్టే నాటికి ఏ బంధం లేకుండా నువ్వే కావాలి కృష్ణ అనే స్థాయికి చేరుకుంటారనమాట. అదే ఆ, పూత దశ నుంచి కాయ దశ, పిందెల పిందెలు, కాయ, పక్వమైన పండు వరకు ఆ దశలు అనేవి మనకు మారుతా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు అదే భగవద్గీత మనకు అర్థం కాలేదు, ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది? ఇంకా కొద్ది రోజులకు దాన్ని ఎలా అనుభూతం చేసుకుంటాము, ఇంకా కొద్ది రోజులకు ప్రాక్టికల్ గా దాన్ని ఎలా ఉపయోగిస్తాము. అలా ఇవన్నీ మనకు ఆచారాలతో ఉంటే గన ఒక్కొక్కటి 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 మార్పు అవుతా సహజ. ఇప్పుడు ఒక ఒక కొండ మనకు దూరంగా ఉంది మాతాజీ. దూరంగా ఉన్నప్పుడు ఆ కొండ మనకి ఎలా కనిపిస్తుంది? అక్కడ ఏదో ఆకుపచ్చగా ఉంది, అక్కడ ఒక కొండ ఆకారం ఉంది, ఇంట్లో ఇలా ఉంది, చిన్నగా ఉంది, ఇలా కనిపిస్తుంది. ఆ కొండ వైపు మనం అందరం నడుస్తూ వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ మన యొక్క దృష్టి అనేది మారుతా వస్తుంది. ఆ కొండ యొక్క అక్కడ చెట్లు కనిపిస్తాయి, ఆకుపచ్చ చెట్లు కనిపిస్తాయి, అక్కడ కొండలు కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి, అక్కడ ఉండే చీమలు కూడా కనిపిస్తాయి అంత దగ్గరికి పోతే. అంటే మన యొక్క విజన్ అనేది దగ్గర అయ్యే కొద్దీ మార్పు వస్తూ ఉంటుంది. అలా మన స్థితి కూడా, మన చైతన్యం అనేది కూడా మారుతా వస్తుంది. మన యొక్క చూసే దృష్టి, మనం ఆలోచించే దృష్టి, మనం దేనికి అటాచ్మెంట్ అయి ఉన్నాము, మన కుటుంబానికి, దేహానికి అటాచ్మెంట్ అయి ఉన్నామా, మనం
భగవంతునికి అటాచ్మెంట్ అయినామా, భగవత్ సేవలో అటాచ్మెంట్ కలిగి ఉన్నామా, ఇవన్నీ మనం ఆ ఆ దారిలో నడుస్తూ ఉంటే మన యొక్క చైతన్యం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. మన దృష్టి, మనం ఆలోచించే పద్ధతి అన్నీ మారుతా వస్తాయి దగ్గరయ్యే కొద్దీ. అంటే మనం హరే ఇప్పుడు కృష్ణ. ఆ చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ మీరే. అదే భక్తి మార్గంలో మనం నడుస్తూ ఉంటే మన దృష్టి మారుతా వస్తుంది. ఆ కొండ ఎలాగైతే దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుందో ఆ తేడా మనకు కూడా భక్తి మార్గంలో ముందుకెళ్లే కొద్దీ మన యొక్క చైతన్యం మారుతా వస్తుంది, మన యొక్క దృష్టికోణం కూడా మారుతా వస్తుంది, ఆలోచన పద్ధతి కూడా మారుతా వస్తుంది. తప్పకుండా మార్పు అనేది వస్తుంది మాతాజీ. ఎందుకంటే ఆ, ఏదైనా అది చేయకూడదు, అది తప్పు అని తెలిసినప్పటికీ ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మన మనసు అనేది మనకు ఏదైతే వినింటామో అది హెచ్చరిస్తుంది మాతాజీ. ఉమ్. అప్పుడు నిరాసక్తంగా చేస్తాము. మన యొక్క హృదయంలో భావన కూడా కృష్ణుడు గ్రహిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయట వేస్తాడనమాట. అయ్యో వీళ్ళు మంచి మార్గంలో నడవాలనుకుంటున్నారు, వీళ్ళకు అటువంటి పరిస్థితులు నేను కల్పించాలా అని భగవంతుడు కూడా కరుణతో మనకు తన దగ్గరికి చేరే మార్గాన్ని, బుద్ధిని కానీ, వాళ్ళ హృదయాల్లో మార్పును కానీ, మన హృదయాల్లో మార్పును కానీ ఇస్తారు. ఆ పరిస్థితుల నుంచి కూడా బయట వేస్తారు ప్రార్థన. అందుకే జపం, ప్రార్థన, భగవంతునికి చెప్పుకోవడము, మాట్లాడండి, మీరు అక్కడ వ్యక్తి ఉన్నారు కృష్ణుడు, మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి, ఆయన తీరుస్తారు అని చెప్తారు ప్రభుజీ. అందుకే హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. ఇది అంతా ఆచార్యులు చెప్పినదే మాతాజీ, నా సొంతం ఏం లేదు. నేను కూడా చాలా నేర్చుకోవాలి, నా దశలు చాలా మారాలి. ఇంకా పూత దశలో ఉన్నాను. అంటి పెట్టుకొని ఉండి మీ అందరి దయ వల్ల పక్వమైన పండుగలా మారాలి నేను కూడా. హరే కృష్ణ. మాతాజీ మీ పర్యవేక్షణలో మేము అలా మారాలి మాతాజీ. లేదు, ఊరికే హరే మాట్లాడడం, కృష్ణ మాతాజీ. ఆచరించడం ముఖ్యం అన్నమాట. ప్రభుజీ అదే చెప్తారు, ఆచరిస్తే ప్రభావం ఉంటుంది అని. చాలా మంది గొప్పవారు ఆచరిస్తున్నారు. నాకు కూడా ఆచరించే శక్తిని ఇమ్మని మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా చైతన్య మహాప్రభు కలియుగ అవతారము, ఇంకా కరుణ అవతారం. మనం శరణాగతి పొందినా పొందకపోయినా ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమనివ్వడానికి ఎంతో ఉదారంగా, ఆ ప్రతి ఒక్కరికి, ఆ పతితులైన జీవులకు కూడా కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చిన మహాకరుణ అవతారం అన్నమాట. మనకు గౌర పూర్ణిమ మార్చి 14వ తేదీన ఆ అనిబిషెంట్ అంటే మున్సిపల్ గ్రౌండ్ లో చాలా పెద్ద ఎత్తున మహోత్సవం చేస్తున్నారు. శంఖాభిషేకం, పుష్పాభిషేకం ఉంటుంది. 30,000 మందికి మహాప్రసాదం, అన్న ప్రసాదము సంపూర్ణంగా వితరణ చేస్తారు. అందరూ పాల్గొనండి. ఇంకా మీ బంధువులకు, చుట్టుపక్కల వాళ్ళకు తెలియజేయండి. టెంపుల్లో పాంప్లెట్స్ ఉన్నాయి, అందరు పంచుతున్నారు. మీరు కూడా తీసుకొని మీ మీ బంధువులకు, మీ స్నేహితులకు ఇచ్చి ఆహ్వానించండి. ఆ అందరూ వేడుకల్లో పాల్గొనాలి. చైతన్య మహాప్రభు కరుణ అందరూ పొందాలి అని ఆచార్యులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి పరమ పూజ్య శ్రీ భక్తి ప్రేమ స్వామి మహారాజ్ వారు వస్తున్నారు. శ్రీల భక్తిచారు స్వామి మహారాజ్ వారి శిష్యులు. ఈ విధంగా వైష్ణవుల యొక్క దర్శనం ద్వారా మనకు భక్తి చేసుకునే సుకృతి పెరుగుతుంది. భక్తిలో మనకున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారి ద్వారా వినడం ద్వారా మన హృదయం శుద్ధి అవుతుంది, కృష్ణ ప్రేమ అనేది జాగృతం అవుతుంది అనమాట. కాబట్టి అందరూ ప్రయత్నించండి రావడానికి. మీ చుట్టూ అంటే దూరంగా ఉన్న వాళ్ళని కూడా పిలవండి. మీ ఇంట్లో ఆ ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకు టెంపుల్కి తీసుకొచ్చి వేడుకల్లో పాల్గొనేటట్లు చూడండి. ఇంకా టెంపుల్ కూడా వసతులు ఏర్పాటు చేస్తుంది. మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు వస్తారు. రూమ్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తామని మీకు ఏర్పాట్లు చేస్తారనమాట. కళ్యాణ మండపాల్లో రూమ్లు అన్ని తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏర్పాటు చేస్తారు. మీరు ఎవరైనా వచ్చేటట్లయితే చెప్పండి ముందుగానే. రండి మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, సరిత మాతాజీ, ఆ ఇంకా ఇక్కడ ఉన్నారు ఎవరో విష్ణు విష్ణు హరే కృష్ణ. వైష్ణవి ప్రియ మాతాజీ. ఆ, వైష్ణవి ప్రియ ఎక్కడి నుంచి? హరే కృష్ణ. హరే హైదరాబాద్ కృష్ణ అమ్మ. మాతాజీ. నేను మాతాజీ ప్రియ మాతాజీని ప్రొద్దుటూరు నుంచి. ఓహో,
ప్రియమాతాజీ. వైష్ణవ్ వాళ్ళ అమ్మగారు ప్రియ మాతాజీ. వైష్ణవ్ ప్రియ అంటే అర్థం కాదు సడన్ గా, గుర్తు ఉండదు, మర్చిపోతున్నా. ఓకే అమ్మా. నాగమణి మాతాజీ, హరే కృష్ణ, చెప్పండి, రండి మాతాజీ. ఆ, ఆ, దండవత్ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. మీ ఫ్రెండ్స్ సంధ్యా మాతాజీ అందరు, సతీష్ ప్రభు అందరు రండి. ఓకే మాతాజీ, నేను ఒక్కటి అడగాల మాతాజీ. అడగండి మాతాజీ. మాతాజీ, గౌరంగ గురించి చెప్పండి మాతాజీ. నాకైతే ఏం తెలియదు గౌరంగ గురించి. గౌరంగా రోజు చెప్పుకుందాం మాతాజీ, మర్చిపోతున్నాం మనము. ఈ శ్లోకం ఒక్కటి చెప్పుకునేసరికి క్లాస్ అయిపోతుంది. ఆ ఉమ్, రేపంతా గౌరంగ క్లాస్ పెట్టుకుందామా? ఓకే మాతాజీ, ఇంకా టైం కూడా అయిపోయినట్టుంది. అవును మాతాజీ, స్వయం కృష్ణుడే నేను కృష్ణ ప్రేమనిచ్చి చాలా కాలమైందనేసి ఉదారంగా కృష్ణ ప్రేమని ఇవ్వడానికి వస్తారు రాధాభావంలో. రాధా అంటే అమ్మవారు అంటే కదా. ఇప్పుడు చైతన్య మహాప్రభు గౌరంగ ఇద్దరు ఒకటేనా మాతాజీ? ఆ గౌరాంగ అంటే బంగారు వర్ణంతో గల దేహం గలవారు అని. అంగ అంటే ఉమ్, సింహాలు. గౌర అంటే బంగారు వర్ణంలో. రాధారాణి యొక్క రంగు తీసుకొని వచ్చారు కదా, స్వర్ణంలాగా, అంటే కరిగించిన బంగారు మేనిచాయతో. ఆయనే స్వయం చైతన్య మహాప్రభు. ఆయన శరీర వర్ణము స్వర్ణంలాగా గౌరాంగంతో ఉంటుంది కాబట్టి అంగాలన్నీ, ఆయన శరీరం అంతా బంగారు రంగులో ఉంటుంది కాబట్టి ఆయన గౌరాంగ అంటారు. స్వయం భగవాన్ కృష్ణుడు రాధారాణి యొక్క రంగును, రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని వచ్చారు. కృష్ణుని ఎంత ప్రేమిస్తుంది రాధారాణి, ఎంత భక్తి ఉంది, నా నా నామం జపించడంలో అంత ఆనందం ఉందా, నన్ను సేవించడంలో అంత ఆనందం ఉందా, నేను తెలుసుకోవాలి ఎటువంటి ఆనందం పొందుతున్నారో వీళ్ళు అని రాధా భావాన్ని స్వీకరించి వచ్చారు కృష్ణుడు. రాధ ఎంత ప్రేమను పొందుతుందో, ఎంత భక్తి చేస్తుందో, ఆ భక్తిలో ఎంత ఆనందం పొందుతుందో స్వయం కృష్ణుడు తెలుసుకోవడానికి రాధారాణి యొక్క భావాన్ని, రాధారాణి యొక్క రంగును తీసుకొని వచ్చారు చైతన్య మహాప్రభుగా. అందుకే ఆయన గౌరాంగ అంటారు, గౌరాంగి అంటారు రాధారాణి. తప్త కాంచన ఉమ్, గౌరాంగి, కరిగించిన బంగారు మేని చేయగలిగిన దేహము కల ఆ, అటువంటి శరీర అవయవాలు కలిగిన రాధారాణి అని గౌరాంగి అంటారు కదా. అలాగే ఇక్కడ రాధారాణి యొక్క స్వర్ణ రంగుని తీసుకొని గౌరాంగగా వచ్చినారు కృష్ణుడు. అందుకే గౌరాంగ అంటారు. గౌరాంగి అంటే రాధారాణి, గౌరాంగ అంటే కృష్ణుడు చైతన్య మహాప్రభు. మామూలుగా కృష్ణుడు శ్యామల వర్ణంలో ఉంటాడు కదా, ఇక్కడ చైతన్య మహాప్రభు అవును మాతాజీ. స్వర్ణంలో కరిగించిన బంగారు మేనిచాయతో, రాధారాణి యొక్క మేనిచాయతో వచ్చినారు. అందుకే గౌరాంగ అంటారు. ఇంకా తల్లి ధన్యవాదాలు. చెప్పండి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఆ నాకైతే ఏం తెలియదు ఇక. అన్ని సంధ్య తెలుసు. మాతాజీ ఇస్కాన్ గురించి చెప్పింది. ఇక వింటుంటే వింటుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది మాతాజీ. ఆ ఈ ఇస్కాన్ ప్రొద్దుటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసులు వినండి మాతాజీ. ఫస్ట్ నుంచి చైతన్య చరితామృతం ఉంది, ఒక 20 రోజుల నుంచి ప్రభుజీ చెప్తున్నారు. ఆ క్లాసులు వింటే మీకు మొత్తం చైతన్య మహాప్రభు గురించి తెలుస్తుంది. మీరే మాకు కొన్ని ఉమ్, కథలు అవును మాతాజీ. పని చేసుకుంటా అయినా వింటూ ఉండండి. వింటున్నా మాతాజీ, అందరూ వింటున్నా. వినాలి కృష్ణ కథలు, గౌరాంగ కథలు. ఉమ్, గౌరాంగ లీలలో అందరూ చెప్పడానికి ప్రయత్నించండి రేపు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా రాధారాణి వాత్సల్య భావం కాబట్టి ఉదారంగా ఇస్తుంది అనమాట. తప్పులు ఉన్నా కూడా బిడ్డల తప్పులు తల్లి క్షమిస్తుంది. ఉమ్, ఆ, వాటిని వాత్సల్యం అంటే ఏంటంటే, ఆవును ఉదాహరణగా చెప్తారు. ఆవు ఒక వడలిపోయిన గడ్డి వేస్తేనే తినదంట. కానీ అటువంటి ఆవు ఎంత వాత్సల్యం కలిగి ఉంటుందంటే, తన బిడ్డ యొక్క ఆ, బిడ్డను జన్మిస్తానే బిడ్డ అట్లే శరీరానికి కల్మషం అంతా అంటుకొని ఉంటది కదా, దాని నాలుకతో నాకి నాకి శుభ్రం చేస్తుందంట. అంత వాత్సల్యం అన్నమాట. అంటే ఆ వడిలిపోయిన గడ్డిని తినడానికి ఇష్టపడదు, కానీ తన బిడ్డను ఎంతో వాత్సల్యంతో, ప్రేమతో శుభ్రం చేస్తుంది. అలా కృష్ణుడు వాత్సల్య భావం, రాధారాణి భావంలో వచ్చారు కాబట్టి
మన కల్మషాలన్నీ కూడా ఎంతో ప్రేమతో శుద్ధం చేసి మన కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. అంత ఉదారం అన్నమాట. ఎంత కల్మషాల్లో పతితిలో ఉన్నప్పటికీ కూడా తల్లి భావంతో వచ్చినారు కాబట్టి చాలా వాత్సల్యం కలిగి ఉంటారు. అందుకే ఉదారంగా కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. ఉమ్. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీ అందరికీ మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. జై శ్రీమాన్ ప్రభుజీకి జై. జై శ్రీల ప్రభుపాదకి జై. జై అనంత వైష్ణవ బృందకి జై. జై. సమాచార హరిదాస్ ఠాకూర్ కి జై. సమా